హాయ్ అండి. టమాటా చట్నీ చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలానే చాలా బాగుందండి. ఈ టమాటా చట్నీ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక 5, 6 పచ్చిమిర్చి ఆయిల్‌లో వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని అది కొంచెం కలర్ మారిన తర్వాత బాగా పండిన టమాటీ కట్ చేసి అందులో వేసుకోవాలి. చింతపండు కూడా కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి వదిలేయాలండి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టమాటీ కొంచెం బేగ ఉడుకుతుందండి. అందుకనే సాల్ట్ ఈ టైంలో వేస్తే చాలా బాగుంటుంది. ఇది కొంచెంసేపు అయ్యాక మూత తీసి చూసారండి, ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనము ఆయిల్లో వేపి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చాగా. అది కచ్చాపచ్చాగా పట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు టమాటీ ఉంది కదా, ఇది కూడా అందులో వేసి బాగా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత దానికి పోపు పెట్టేసుకోవడమేనండి. పోపు దినుసులు ఒక 2, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పసుపు వేసేసి పోపు పట్టేసుకోవడమేనండి. అంతేనండి, మన టమాటీ చట్నీ ఎంతో టేస్ట్ అయినది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ టమాటా చట్నీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.